నిన్న మొన్నటి వరకు జగన్ కోటరీపై విమర్శలు, నేడు డైరెక్ట్గా జగన్ పైనే హాట్ కామెంట్స్. విజయసాయిరెడ్డి రాజకీయ వైఖరిలో వచ్చిన ఈ మార్పు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితంగా పార్టీలో కీలక నేతగా ఉన్న సాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత క్రమంగా జగన్కు దూరమయ్యారు. ఇంతకాలం జగన్ చుట్టూ ఉన్న కోటరీనే టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా జగన్ విధానాలు, రాజకీయ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. దీంతో సాయిరెడ్డి రాజకీయ విమర్శల దిశ మారిందా, లేక జగన్ను నేరుగా టార్గెట్ చేయడం వెనుక కొత్త రాజకీయ వ్యూహం ఉందా? అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల దిశలో సాయిరెడ్డి కామెంట్స్ ఎందుకు ఉన్నాయి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు విజయసాయిరెడ్డి. ఒక దశలో జగన్ తర్వాత పార్టీలో అత్యంత ప్రభావశీలమైన నేతల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే 2024 ఎన్నికల తర్వాత వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి రాజకీయ ప్రయాణం పూర్తిగా మారిపోయింది. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన జీవితాన్ని వ్యవసాయానికి అంకితం చేస్తానని ప్రకటించారు. కానీ కొంతకాలానికే తిరిగి రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత సాయిరెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలను గమనిస్తే మొదటి దశలో ఆయన విమర్శలన్నీ జగన్ చుట్టూ ఉన్న కోటరీపైనే ఎక్కువగా ఉండేవి. జగన్ తప్పుదోవ పట్టిస్తున్నది కోటరీనే అని, ఆ వ్యవస్థ వల్లే తాను జగన్కు దూరమయ్యాననే భావనను ఆయన పలుమార్లు వ్యక్తం చేశారు. అంటే అప్పటి వరకు సాయిరెడ్డి విమర్శలు జగన్ కంటే ఆయన చుట్టూ ఉన్న వ్యవస్థే ప్రధాన టార్గెట్ గా కనిపించింది. కానీ ఇప్పుడు ఆ రాజకీయ నెరేషన్ మారుతోంది. తాజాగా జగన్ను నేరుగా టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన రాజకీయ వ్యూహంలో మరో దశ మొదలైందన్న సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా జగన్ మత విశ్వాసాలు, వైసీపీ ప్రభుత్వ హయాంలో మతపరమైన అంశాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు జగన్ పై మతపరమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే అంశంలో సాయిరెడ్డి కూడా జగన్ను టార్గెట్ చేయడం రాజకీయంగా కొత్త సమీకరణానికి దారితీస్తోంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో మత మార్పిడులను ప్రోత్సహించారనే ఆరోపణలు, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించిందనే విమర్శలు, హిందూ మతానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే ఆరోపణలు, ఇవన్నీ అప్పట్లో ప్రతిపక్షాల రాజకీయ ప్రచారంలో ప్రధానాంశాలుగా నిలిచాయి. వైసీపీ మాత్రం ఆ విమర్శలను రాజకీయ దుష్ప్రచారంగా కొట్టిపారేసింది. ఇప్పుడు అదే అంశాలను మాజీ వైసీపీ నేత సాయిరెడ్డి ప్రస్తావించడం వల్ల పాత రాజకీయ ఆరోపణలకు కొత్త రాజకీయ బలం వచ్చినట్టవుతుందా అన్న చర్చ మొదలైంది. జగన్ వ్యక్తిగత మత విశ్వాసం ఒక అంశం, ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్న మత మార్పిడులకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చిందన్న ఆరోపణలు మరో అంశం. ఈ మూడింటిని ఒకటిగా చూపించడం ద్వారా జగన్ పై రాజకీయంగా మతముద్ర బలపడుతుందా లేదా అన్నది ప్రజల స్పందనపై ఆధారపడి ఉంటుంది. జగన్ మాత్రం గతంలో తనపై కులం, మతం పేరుతో విమర్శలు ఇచ్చిన సందర్భాల్లో మానవత్వమే తన మతమని చెప్పిన విషయం కూడా రాజకీయ చర్చలో ఉంది. ఇదే సమయంలో జగన్ బావమరిది బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు కూడా సాయిరెడ్డి ఆరోపణలకు భిన్నమైన రాజకీయ నెరేషన్ను తెరపైకి తీసుకొస్తున్నాయి. జగన్ క్రైస్తవ మతాన్ని రాజకీయంగా ప్రోత్సహించలేదన్న వాదన ఒకవైపు ఉంటే, జగన్ ప్రభుత్వ విధానాలపై సాయిరెడ్డి చేస్తున్న విమర్శలు మరోవైపున్నాయి. దీంతో ఇక్కడ అసలు చర్చ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల గురించి కాదు, జగన్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలకు రాజకీయంగా ఎలాంటి అర్థం ఇవ్వాలన్నదే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక సాయిరెడ్డి తాజా రాజకీయ వైఖరిని ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికతో కలిపి చూస్తే మరో ఆసక్తికరమైన రాజకీయ చిత్రం కనిపిస్తోంది. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న సమయంలో ఇప్పటికే బలమైన రాజకీయ శిబిరాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో సాయిరెడ్డి తనకంటూ ప్రత్యేకమైన స్పేస్ను ఎలా సృష్టించుకుంటారన్నదే అసలు ప్రశ్న. టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పటికే జగన్పై ఒక రకమైన రాజకీయ నెరేషన్ను నిర్మించాయి. ఇప్పుడు సాయిరెడ్డి కూడా జగన్పై విమర్శలు చేస్తూ అదే అంశాలను ముందుకు తీసుకొస్తే ఆయన కొత్త పార్టీకి ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు ఎలా వస్తుందన్నది ఆసక్తికరం. అందుకే సాయిరెడ్డి విమర్శలను కేవలం జగన్ వ్యతిరేకతగా కాకుండా తన భవిష్యత్తు రాజకీయ బ్రాండింగ్ లో భాగంగా కూడా చూడాల్సి ఉంటుందనే రాజకీయ విశ్లేషణ వినిపిస్తోంది.
ముఖ్యంగా హిందుత్వ అంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకురావడం ద్వారా సాయిరెడ్డి కొత్త ఓటర్ వర్గాన్ని ఆకర్షించాలనుకుంటున్నారా అన్నది కూడా చర్చనీయాంశమే. ఇప్పటికే కూటమి పార్టీలు జగన్ను టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు షర్మిల కూడా జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డి కూడా నేరుగా జగన్ పై దాడి చేస్తే జగన్ కు రాజకీయంగా మరో ప్రత్యర్థి శిబిరం ఏర్పడినట్టే అవుతుంది. అయితే సాయిరెడ్డి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది ఆయనకున్న వ్యక్తిగత రాజకీయ బలం, కొత్త పార్టీ నిర్మాణం, ప్రజల్లో ఆయనకు లభించే ఆదరణపై ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే సాయిరెడ్డి తాజా కామెంట్స్ ను కేవలం ఒక మాజీ వైసీపీ నేత చేసిన విమర్శలుగా చూడటం కంటే ఏపీ రాజకీయాల్లో తనకంటూ కొత్త స్థానం కోసం ఆయన చేస్తున్న రాజకీయ పునర్నిర్మాణంలో భాగంగా చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్నటి వరకు జగన్ కోటరీని టార్గెట్ చేసిన సాయిరెడ్డి ఇప్పుడు నేరుగా జగన్ పైన విమర్శలు చేస్తున్నారు. గతంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలకు దగ్గరగా ఉన్న అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. మరోవైపు సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అంటే సాయిరెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు జగన్ కు సన్నిహితుడు అనే ఇమేజ్ నుంచి జగన్ కు ప్రత్యామ్నాయ రాజకీయ స్వరం అనే ఇమేజ్ వైపు మారుతోందా అన్నదే అసలు రాజకీయ విశ్లేషణ. ఇది జగన్ కు ఎంత నష్టం చేస్తుంది? సాయిరెడ్డి విమర్శలు వైసీపీ ఓటు బ్యాంకుపై ప్రభావాన్ని చూపుతాయా? హిందుత్వ అంశాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా సాయిరెడ్డి కొత్త రాజకీయ స్పేస్ ను సంపాదించగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం సాయిరెడ్డి మాటల కంటే ఆయన రాబోయే రాజకీయ అడుగుల్లోనే కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.